హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరికీ శుభ శనివారము. ఇలా శనివారం కదా, ఇలా నాకు ఒక పొద్దే మా సార్కి ఒక పొద్దే. ఇవాళ మీద ఏం కూర? మాదైతే పప్పుచారు. ఇందులో స్పెషల్ ఏముంది అంటున్నారా? స్పెషల్ ఉంది. పప్పుచారు అయితే జనరల్గా చింతపండు లేదంటే మామిడికాయ వేసి చేస్తారు, కానీ నేను మామిడికాయ లేకుండా చింతపండు లేకుండా పప్పుచారు చేస్తాను. అది ఎట్లనో లాస్ట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటిదో చెప్తాను, చూడండి. చూసారా పళ్ళెం అంతా మంచిగా కలర్ఫుల్గా ఎట్లుందో. టమాటా వక్కలు, బెండకాయ వక్కలు, ములక్కాయ వక్కలు. మా అమ్మ అనేది పప్పుచారులో ఒక కాకరకాయ తప్ప మనకు నచ్చిన కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చని చూడండి. గిన్నెలో పోపు వేసిన. మీకు పోపు అంటే అందరికీ తెలిసిందే. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు ఇవి మంచిగా గోలినాయి. ఇప్పుడు పసుపు వేసి కూరగాయ వక్కలు వేసి మగ్గ పెట్టాలి. ఇప్పుడు కూరగాయ వక్కలు ఎంత మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు, ఇది కందిపప్పు ఉడకబెట్టి పెట్టిన ఇది కందిపప్పు ఇందులో వేసి ఉప్పు కారం వేసి కొద్దిగా మగ్గనియాలి. మంచిగా ఉప్పు కారం వేసిన, నీళ్ళు కూడా పోసిన. ఇది మంచిగా మరగనియాలి. ఇప్పుడు దక్కన పెట్టేసి మంచిగా మరగనిద్దాం. సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పిన అదేందో కాదు, చింతపండు కాదు, మామిడికాయ, నిమ్మరసము, ఇది సాంబార్ మసాలా, ఇది 2 వేయాలి. చూడండి పప్పుచారు ఎట్లా మరుగుతుందో, బుස්සలు కక్కుతుంది కదా. ఇప్పుడు ఇక మరిగేటప్పుడే ఈ నిమ్మరసం వేసేసి కొద్దిగా సాంబార్ మసాలా వేసేసి మంచిగా కలపాలి. ఇక ఇది వేసిన తర్వాత ఉప్పు కారం చూసి, మీకు ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేస్తే సరిపోతుంది. సూపర్ అంటే ఇది ఇట్లా నిమ్మరకాయ వేసి చెయ్యూరి ఒక్కసారి పప్పుచారి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరిగేటప్పుడే కళ్యామాకు, కొత్తిమీరకు కూడా వేయాలి. పోసుకైతే కొద్దిగా మాడిపోతుంది కదా. ఇప్పుడు మరిగేటప్పుడే కళ్యామాకు కూడా వేసేయండి. కళ్యామాకు, కొత్తిమీరకు కూడా వేసేసాను. ఇక దీన్ని మంచిగా మరగబెట్టాలి. మరగబెట్టి లాస్ట్లో కొద్దిగా ఇక దించుతామన్న టైంకి అప్పుడు బెండకాయలు వేయరు. నేను ముందుగా లేచిన టైం లేదని అప్పుడు బెండకాయలు వేస్తే బాగుంటాయి. ఎందుకంటే ముందుగానే బెండకాయలు వేసినాం అనుకో, ఉడికి ముందే బెండకాయలు తొందరగా ఉడికిపోతాయి. ముందుగానే ఉడికి అంత పీస్ అయిపోతాయి. కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే దించుతాం అన్నప్పుడు అప్పుడు బెండకాయలు వేసేయండి, అప్పుడు బాగుంటుంది కూర. ఎంత బాగా మంచిగా పప్పుచారు చిక్కబడ్డది కదా. ఇప్పుడు ఇక కొంచెం సిమ్ములో పెట్టేయండి. నూనె పైకి వచ్చేదాకా ఉంచేసి తింటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ చూసారా ములక్కాయలు, బెండకాయ వక్కలు ఎంత బాగా కనిపిస్తుందో, సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడుర్రి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఒక్కసారి నిమ్మకాయ వేసి చూడుర్రి, చాలా బాగుంటుంది.